అంటే వాళ్ళు ఏదో గ్రహాంతర వాసులు లాగా మాట్లాడుతున్నారు. లేదు, ఎన్నికల పోలరైజ్ కోసమే రచ్చ ఎక్కువ చేస్తున్నారు అని ఊరుకునేది కాదు. కావాలని పోల్చుకుని నేను చూపిస్తాను చూడండి పోస్టు. నేను అన్నది అబద్ధం చెప్పాను, సాక్ష్యాలతో చూపిస్తాను. ఎన్నికల పోలరైజ్ కోసం వెనకండు తెర వెనక డ్రామాలు చేస్తున్నారు. ఇది ఒక్కసారి వీలైతే మీరు ఒక్కసారి జూమ్ చేయండి. ఒక్కసారి ఇక్కడ టెక్స్ట్ వచ్చే ఒక అవకాశం ఉందో చూడండి, లేదంటే నేను పీసీఆర్కి పంపిస్తాను. ఫోకస్ అక్కడ ఫోటో వేరే హీరో ఫోటో ఉంది, కానీ ఎమోజికస్కు వాడారు. టాస్క్ ఏపీ టాస్క్, అది టాస్క్ ఫిల్ అయిపోయింది, టాస్క్ ఇవ్వడం జరిగిపోయింది. ఏంది ఆ టాస్క్ అంటే వాళ్ళకి ఇచ్చిన టాస్క్ రేపు రాబోయే ఎన్నికల్లో అక్కడ జగన్ని, ఇక్కడ కేసీఆర్ ఆయన అబ్రివేషన్లో చెప్పారు, పెల్టీ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి టాస్క్ ఇచ్చేసారు అప్పుడే. మీరు ఒక్కసారి పంపించడం పీసారు ఏం చెప్తున్నాడంటే, తెలంగాణలో ఒక కుటుంబాన్ని, ఆ పేరుని చెప్పదలుచుకోలేదు, ప్రొనౌన్స్ చేయదలుచుకోలేదు, ఆంధ్రప్రదేశ్లో వాడి కుక్క డాష్ ఆయనని గెలవనీయకూడదు, నెక్స్ట్ ఎలక్షన్ టార్గెట్ సెట్ అయిపోయింది మాకు అని ఈ సదరు ఏదైతే అవాకులు చవాకులు పెరిగినటువంటి ఒక అకౌంట్ ఆయన పెట్టిన పోస్టు ఇది. ఈ విధంగా ఇట్లా అనుక్షణం ఎప్పుడు పడితే అప్పుడు ఏది అవకాశం వస్తే దాన్ని ఎన్నికల పోలరైజ్గా మాట్లాడుకొని కలిసి ఉన్న దగ్గర కలహాలు సృష్టిస్తానికి 12 ఏళ్ళు అయింది రాష్ట్రం వచ్చిన తర్వాత. ఏ రోజైనా ఒక దాడి జరిగిందా? ఏ రోజైనా ఒక అయినా ఏదైనా అవమాన సంఘటన జరిగిందా? ఏ రోజైనా అపోహ కలిగిందా? కలగకుండా కలిసి ఉన్నది దాంట్లో ఇప్పుడు ఎందుకు వస్తుంది ప్రాంతీయవాదం? ఆనాడు వచ్చింది, ఏదో ఏర్పాటైంది, అది జరిగిపోయింది. అపనమ్మకాల మీద అవహేళన మధ్య ఏర్పడినా కూడా నమ్మకంతో కలిసి ప్రగతి వైపు వెళ్ళిన రాష్ట్రంలో మళ్ళీ వాదాన్ని ముందుకు తీసుకొచ్చి కోర్టు నువ్వు ఈరోజు రావడానికి వీలు లేదు అని పవన్ కళ్యాణ్కి, నువ్వు వస్తే సమాజంలో కలహాలు సృష్టించబడతాయని చెప్పినా కూడా ఛాలెంజ్గా వచ్చి ఆ రోజు పెట్టడం అంటే ఏమిటి? కలహాలు సృష్టించాలనే కదా. అంటే నీ వల్ల సమాజానికి చేయటం అని కోర్టు తీర్పిచ్చి పర్మిషన్ ఇవ్వకుండా చట్టంలో లొసను అడ్డం పెట్టుకుని ఇంటి ముందర దుకాణం పెడతాయా? ఆ రోజు పెట్టడం, ఆ రోజు నుంచే కదా డైరెక్ట్ ఇంటిమేషన్స్ ఇస్తున్నారు కదా. దాని గురించి ఇప్పుడు ఇంకొక ఆయన మాట్లాడాడు, అది ఎంత ఈకారంగా ఉందంటే, ఈయన పేరు మహిదర్ అట, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు. ఇట్లా తెలంగాణ మొత్తం కాకపోయి హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా పోని? సిద్ధంగా ఉన్నారా పోని? ఇట్లా అమ్ముతారు పై ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? అప్పని పని. ఇది మెదడు వ్యాపు ఉన్నప్పుడు, మెదడులో గుజ్జు లేనప్పుడు, కామన్ సెన్స్ లేని వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటారు. వాస్తవం ఏంటంటే ఈయన గురించే మాట్లాడతాం. ఈయన బిచ్చం పెట్టుకొని బతకలేని, బిచ్చం అంటే చూస్తున్న వ్యూవర్స్ డబ్బులు వేస్తే కానీ బతకలేడు, ఆయన కారు మెయింటైన్ చేస్తుంటాడు, అడుక్కుంటుంటాడు. సరదొక పర్సనల్ విషయం, మనం ఈ జోలికి వెళ్ళాల్సి అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నాడు? తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అమ్మితే కొనుక్కునే స్తోమత ఉందా అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ ఈయనకు కానీ ఇట్లాంటి భావజాలు ఉన్నారు అడిగేది ఏంటంటే, అసలు అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? రెండోది, అమ్మితే స్తోమత గురించి, తెలంగాణ స్తోమత గురించి వీళ్ళకేం తెలుసు? మూడవది, ఒకవేళ అలా అమ్మాల్సిన పరిస్థితే వస్తే దానికి విలువ ఉంటుందా? అమ్మాల్సిన పరిస్థితి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తున్నప్పుడు విలువ ఉంటుందా? మనం పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి చాలామంది ఉన్నాం. ఇక్కడి నుంచి ఇష్టం ఉండి పాకిస్తాన్ పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆస్తులకు విలువలు వచ్చాయా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్ముకున్నారు. వదిలేసిపోతే దానికి దానం చేస్తే వాళ్ళు ట్రస్ట్లు ఏర్పాటు చేసుకుని ఎవరు వాళ్ళు వాడుతున్నారు. అంటే అట్లా వెళ్ళాల్సిన పరిస్థితున్న వాటికి మార్కెట్ వాల్యూ ఉంటుందా? ఎందుకు ఇలా మాట్లాడుతారంటే, ఏదో ఒక విచ్ఛిన్నం చేయాలి, వాళ్ళకెవరో టాస్క్ ఇస్తారు, ఇలా మాట్లాడి ఏదో ఒకటి చేస్తే మన సార్ దగ్గర, మన హీరో దగ్గర మనకు మార్కులు వస్తాయి, మనకు రేపు పొద్దున ఇంకేదో పోస్ట్ ఇస్తాడు, మనకేదైనా వస్తే కమిషన్ ఇస్తాడు అన్నట్టు కకృత. మరి ఎందుకు లేదు? వ్యూసే వస్తాయంటే ఆ వ్యూస్ ద్వారా వచ్చే డబ్బులు అశుద్ధం సమానం అని అంటే ఇట్లా మాట్లాడితే, ఇట్లాంటి వాటి కోసం మాట్లాడి మంచిగా ఉన్న సమాజంలో ఇట్లాంటి విచ్ఛిన్నాలు చేస్తూ రాజకీయ పోలరైజ్ చేయడం అంటే, ఇట్లాంటి వాళ్ళు చీడపురుగులు ఉన్నప్పుడు మనం మాట్లాడుకుంటాను, మనం వారిని విమర్శించకుంటే ఇదే నిజమనుకొని భవిష్యత్తు తరాలు కూడా అలాగే అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని ఎండగట్టాల్సిందే, చర్చించాల్సిందే, డిబేట్ చేయాల్సిందే వీటి గురించి. ఓకే అండి. సంధ్య గారు, తెలుగు సినిమాలు అంటాం కానీ అటు తెలంగాణ సినిమాలు, ఇటు ఆంధ్ర సినిమాలు అనం. తెలంగాణ సినిమాలు, ఆంధ్ర సినిమాలు అనే విభేదం ఇప్పటివరకు కూడా రాలేదు. అయినా కూడా అందరూ మాట్లాడే తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుంటారు. అటు యాస వేరైన సినిమా